ఇదేం చెట్టో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఈ చెట్టునైతే వాక్కాయల చెట్టు అంటారు. ఈ వాక్కాయలు ఉన్నాయి చూసారా, దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే భలే ఉంటాయండి. పప్పులో, చికెన్లో, మటన్లో కూడా పుల్లదనం కోసం వేసుకుంటారు చాలామంది. చిన్నప్పుడు ఈ కాయల కోసం చేసిన యుద్ధాలు, మా అమ్మ చేతిలో తిన్న తన్నులు, అబ్బబ్బబ్బా! మా ఊరు చివర శ్మశానాలయి దాటుకొని వెళ్ళాక అక్కడ ఒక సపోటా తోట ఉండేదండి. ఆ సపోటా తోట పక్కన ఒక మొగల్ డొంక ఉండేది. ఆ మొగల్ డొంక మధ్యలో పెద్ద వాక్కాయల చెట్టు ఉండేది అప్పట్లో. ఇంకా ఆ వాక్కాయల కోసం ఆ మొగలి పొదల్లో దూరి ఆ చెట్టు ఎక్కేవాళ్ళం అనమాట. ఈ చెట్టుకి చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయండి. ఇంకా ఆ ముళ్ళు ఉన్నాయి చూసారా, అవి తలకి, కాళ్ళకి, చేతులకి గీరుకుపోతూ ఉండేవి. పైగా ఆ మొగల్ డొంకలోనేమో ఏ పాములు ఉన్నాయో, ఏం పురుగులు ఉన్నాయో తెలియదనమాట. ఇంత కష్టపడి ఆ కాయలు కోసుకొని ఇంటికి వచ్చాక ఇంక ఈ విషయం అయితే మా అమ్మకి తెలిసి ఇంక చీపిరి గట్ట పట్టుకొని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టేది. ఇలాంటి అనుభవాలు, అనుభూతులు కేవలం 90s కిడ్స్కి మాత్రమే ఎక్కువ దక్కిన వరాలు. అమ్మ చేతిలో తన్నులు తినాలన్నా, ఇలాంటి కోతి పనులు చేయాలన్నా మన తర్వాతే ఎవరైనా, కాదంటారా? ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో ఎన్నున్నాయో ఒకసారి కామెంట్ చేసేయండి. సరే కానీ నిన్న మన ఛానల్లో అయితే అతను చేసిన ఒక్క పొరపాటు వల్ల అతని జీవితాన్ని ఎలా కోల్పోయాడు అన్న ఒక టైటిల్తో పార్ట్ 2 స్టోరీని అయితే పోస్ట్ చేశాను. మీకు టైం ఉన్నప్పుడు ఒక్కసారి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.